హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను నా సింపుల్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అండి. నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్లో దోశ పల్లి చట్నీ చేశాను. లంచ్లో ఆలూ ఫ్రై చేశాను. ఆల్రెడీ మా ఇంట్లో పప్పు ఉండడం వల్ల ఒక ఫ్రై ఉంటే సరిపోతుందని ఆలూ ఫ్రై త్వరగా అయ్యే విధంగా చేశాను. సో మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు దోశ ప్రాసెస్, నేను చేసుకున్న పద్ధతి కానీ, కర్రీ ఎలాగా ఫాస్ట్గా ఆలూ ఫ్రై ఎలా చేశాను అనేది మీరు చక్కగా ఫాలో చేయొచ్చు. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చండి. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే. ఇక్కడ జరిగే ప్రాసెస్ చెప్పుకుంటూ మనం కబుర్లు చెప్పుకుందామండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఫస్ట్ టైం చూసేవాళ్ళైనా ఈ ప్రాసెస్ అంటే కొంచెం చట్నీ చేయడము కొద్దిగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ రెసిపీ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనం చక్కగా మధ్య మధ్యలో మంచి మంచి కబుర్లు కూడా చెప్పుకుందాం. ముందు నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొద్దిగా సేపు వేపిన తర్వాత మనం పల్లీలు యాడ్ చేసుకుంటే ఈ పల్లీల వల్ల త్వరగా పచ్చిమిర్చి అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే ముందు పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం బౌల్లోకి సపరేట్గా తీసేసుకొని పల్లీలను వేయించుకోవచ్చు. నేనేంటంటే రెండు అట్ ద సేమ్ టైం వేసేసి ఫ్రై చేసేస్తూ ఉంటాను. ఒక 1 minute మనం ఫ్రై చేసామంటే కొంచెం దోరగా ఎరుపు రంగులో కొద్దిగా వచ్చేస్తాయి. అప్పుడు పక్కకు పెట్టేసుకుంటే చల్లార్చుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే చట్నీలాగా సరిపోతుంది అనమాట. సో ఈ దోశ వేసిన తర్వాత తీసుకు పెట్టుకోవడానికి ఒక ప్లేట్ రెడీగా చేసి పెట్టుకున్నాను. అన్నీ కావాల్సినవన్నీ సర్దుకుంటున్నానండి. ఎందుకంటే టైం అయిపోయింది, ఆల్రెడీ స్కూల్కి లేట్ అయిపోతుంది. పక్క చట్నీ చేయాలి, పాలు కాయాలి, దోశలు వేయాలి, మళ్ళీ చట్నీకి తాలింపు పెట్టాలి. ఈ పనులన్నీ ఉన్నాయి. కొంచెం హడావిడి ఉంది. అంతేకాకుండా నేను వీడియో కూడా ఫాస్ట్ మోడ్లో పెట్టాను. ఎక్కువ లాంగ్ ఎందుకండి అనవసరంగా. పాలు అయిపోయిన తర్వాత అది చుట్టూరా మనకి అంటుకుపోయినట్టుగా ఉంటుంది కదా, అది చేత్తో అంటే వేలు కాలుతూ ఉంటుంది అనేసి నేను కొద్దిగా ఇది మొండిగా అయిపోయిన చాకు ఒకటి ఉంది, దీంతో గీకేస్తాను అనమాట, స్మూత్ చాకు. సో పల్లీలు మనం బండిలోనే ఉంచితే ఎక్కువసేపు అవి త్వరగా చల్లారడానికి టైం పడుతుందని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. విడిగా పెడితే త్వరగా అవి చలికాలమే కాబట్టి ఒక 5 నిమిషాలకి చల్లారిపోతాయి. ఈ లోపల మనం దోశలు వేసేసుకుంటే అవి గ్రైండ్ చేసుకొని చట్నీ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కానీ, మీరు ఇవాళ తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ కానీ. నాకైతే ఎక్కువగా ఇష్టమైంది, ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టింది దోశనండి. మా ఇంట్లో ఎక్కువగా దోశ, చపాతీ, ఇడ్లీ తక్కువ చేస్తూ ఉంటాను. ఇడ్లీ కూడా చేస్తాను, బట్ దోశలోనే హెల్దీగా చాలా వెరైటీస్ ట్రై చేస్తుంటాను. సో ముందు వీడియోలో నేను చేసే డిఫరెంట్ వేరియేషన్స్ అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకుంటాను తప్పకుండా. పిండి అనేది సేమ్ ఉంటుందండి. దాంట్లో ఇంకొంచెం హెల్దీగా చేసుకోవడానికి, ఇంకొంచెం ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ యాడ్ చేయడానికి మనం కొంచెం వేరియేషన్స్ అనేవి మార్చుకుంటూ ఉంటే ఫుడ్ని మనం హెల్దీగా ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్తో పాటుగా. అది నా యొక్క రూల్. ఇవాళ మాత్రం నేను చేసింది బేసిక్ అండి, ఎందుకంటే చాలా టైం లేట్ అయిపోయింది. సో వెరైటీలు చేసే టైం లేదు. సో బేసిక్ దోశ మనకు తెలిసిందే, ప్లెయిన్ దోశ అంటాం కదా, అది వేసేసుకుంటాను నేను. ఈ పని అయిపోయే లోపల అవి చల్లారిపోయి వాటిని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. మా పిల్లలకి ఇది చాలా ఫేవరెట్ కాంబినేషన్. మా వాడు దీనికి వైట్ చట్నీ అని పేరు పెడతారు అనమాట. ఎందుకంటే పల్లీలు అవన్నీ గ్రైండ్ చేశాక వైట్ కలర్లో వస్తుంది కాబట్టి చట్నీ. దోశ విత్ వైట్ చట్నీ, అది వాడి కాంబినేషన్. మీ పిల్లలకి ఏమి ఇష్టం అండి, ఏమేమి తింటారు నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ అవి ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాం కదా, తాలింపు వేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఎక్కడో అయిపోయినట్టుంది, వెతుక్కొని కొంచెం వేరాను. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుని కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేస్తాను నేను చట్నీలో. ఎందుకంటే పల్లీ చట్నీ కదా, పిల్లలు అవి తిన్నాక హెవీగా ఉండి గ్యాస్ ఫామ్ అవుతుంది అనేసి కొద్దిగా అది జీర్ణశక్తికి ఉపయోగపడుతుందని ఇంగు కూడా యాడ్ చేసుకుంటాను. లాస్ట్లో కరివేపాకు వేసేసి కలిపి తిప్పి ఆఫ్ చేసేసుకుంటే మనకు ఆ వేడికి కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా నాకు చేతనైన విధంగా కొంచెం మార్నింగ్ అనేది నేను లంచ్ టైంకి తీసుకెళ్ళడం వల్ల నాకు బ్రేక్ఫాస్ట్ టైంలో లంచ్ హడావిడి ఏమి ఉండదండి. లంచ్ లీజర్గా నేను బిఫోర్ లంచ్ టైం అప్పుడు తీసుకొని రెడీ చేసి తీసుకువెళ్తుంటాను అనమాట. అంటే వాళ్ళకి హాట్గా చేసి తీసుకెళ్తాను. ఫస్ట్ నుంచి స్కూల్ దగ్గరగా ఉన్న ఇల్లు తీసుకోవడమే అలవాటు. సో వాళ్ళకి ఎప్పుడు నేను వ్యాన్స్లో పంపించి ఎర్లీ మార్నింగే లంచ్ అంతా ప్రిపేర్ చేసేయాల్సిన అవసరం అనేది నాకు రాలేదు. సో లంచ్ టైంకి లీజర్గా వర్క్ అంతా చేసుకున్నాక చేస్తూ ఉంటాను నేను.
దోశ వేసినప్పుడు నేను మూత పెడుతూ ఉంటాను, ఎందుకంటే ఆ దోశ కాలేటప్పుడు వచ్చే ఆవిరి అనేది త్వరగా ఆ దోశ మీద ఉన్నప్పుడు పైన లేయర్ అనేది త్వరగా కుక్ అవుతుంది, దోశ త్వరగా కాలుతుంది, మనకి చక్కగా ఇట్లా పైకి కూడా లేచి వస్తుంది అనమాట. అది స్టిక్ చేసుకున్నట్టుగా పట్టేసుకున్నట్టు ఉన్నప్పుడు కొద్దిగా విడిచేస్తుంది ఆవిరి అనేది కూడా దోశ మీద వర్క్ చేస్తే. సో నేను రైస్ కుక్కర్ మీద మూత అండి అది యూజ్ చేస్తూ ఉంటాను దోశ వేసేటప్పుడు. ఇలా మనం సపరేట్గా ఒక చిన్న బౌల్లోకి పిండి సపరేట్ తీసుకోవడం వల్ల ఏంటంటే వేసుకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది, గిన్నె తేలిగ్గా ఉంటుంది కాబట్టి త్వరగా వేయచ్చు. హెవీగా ఉన్న గిన్నెలో కాకుండా ఆ టైంకి సరిపడినంత తీసుకుంటూ ఉంటాను నేను. ఇవన్నీ మీకు తెలిసిన టిప్సే, బట్ షేర్ చేసుకోవాలి కాబట్టి అక్కడ జరుగుతున్న పనిని బట్టి మీతో చెప్తున్నాను. సో ఇంకా చట్నీ పప్పులు చల్లారిపోయినాయండి, వీటిని గ్రైండ్ చేసేసుకున్నాను. హడావిడిగా చేస్తుంటే ఒక్కొక్కసారి దోశలు అనేవి అలా షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి. సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ. సో ఇప్పుడు చట్నీ చేయడానికి నేను కొంచెం ఆ చట్నీ దాంట్లో ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కూడా యాడ్ చేసేసుకుంటే కొద్దిగా ఇంకొక దోశను రుద్దేసేసి దీని పని అవుతుంటుంది, ఆ పని లోపల చట్నీ కూడా చేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం పెద్ద ఎక్కువ ఏం వేయనండి నేను, అది లాంగ్ స్పూన్ జస్ట్ డ్రాప్సే వస్తూ ఉంటాయి. కొంచెం చింతపండు అంటే కొద్దిగా అలా లైట్ టేస్ట్ తగలడానికి కొంచెం చింతపండు, కొద్దిగా ఉప్పు మాత్రం మనం లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి, కలుపుకున్న వాటర్ని బట్టి చూసి. నేనేంటంటే కొంచెం కళ్ళుప్పు వేస్తాను కాబట్టి అది గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని పప్పులతో పాటు కొద్దిగా వేస్తాను. తర్వాత టేస్ట్ చూసి సరిపడకపోతే ఇంకొంచెం యాడ్ చేస్తాను. కాకపోతే కళ్ళుప్పు కదండి, జాగ్రత్తగా వేసుకోవాలి. పొరపాటున ఎక్కువ వేసామంటే చట్నీ అనేది ఉప్పగా అయిపోతుంది, మళ్ళీ తినడానికి మనకు చాలా ఇబ్బంది. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటే, చలికాలం కాబట్టి మనం ఏదో ఒక విధంగా ఆ వెల్లుల్లి అనేది మన శరీరంలోకి వెళ్ళేలా చూసుకుంటే శరీర ఉష్ణోగ్రత అనేది మెయింటైన్ చేస్తూ మనకి రోగనిరోధక శక్తి పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ సీజన్లో. సో ఈ చట్నీకి అవి అవసరం లేకపోయినా తింటే మంచిది కాబట్టి వాటితో పాటు గ్రైండ్ అయిపోతుంది. మరి టేస్ట్ అనేది డిఫరెంట్గా తెలియకుండా ఒక 2 రెబ్బలు వేసుకుంటే చాలన్నమాట. వేసి మొత్తం అన్నీ కొంచెం అవిసె గింజలు కూడా వేసుకుంటే, అవిసె గింజల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను వీలైతే దాని మీద మీకు అన్ని యూజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవిసె గింజలు కూడా నాకు తెలిసిన తర్వాత వాటి యొక్క ఉపయోగం, నేను ఎస్పెషల్లీ లేడీస్కి దానివల్ల చాలా మంచి ఉపయోగం ఉంది. అప్పటి నుంచి ఈ విధంగా చట్నీ చేసినప్పుడల్లా అవి కొంచెం కలర్ మార్చినట్టుగా అవుతాయి, బట్ చట్నీ అనేది కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను కొద్దిగా చట్నీ చేసే దాంట్లో యాడ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. మా పిల్లలకి నేను వేయాల్సిన షిఫ్ట్ దోశ పని అయిపోయింది. ఇంకా నాకు మా వారికి మేము వాళ్ళని పంపించిన తర్వాత చేసుకుని తింటూ ఉంటాము. ముందు వాళ్ళకి చేసేస్తే హడావిడి లేకుండా మనం లీజర్గా తినొచ్చు. సో ఇక చట్నీ అనేది తాలింపు అయిపోయింది, దోశలు వేసేసాము, చట్నీ ఒకటి గ్రైండ్ చేసేసుకుంటే పప్పులు మనం వేసినప్పుడే ఒక్కసారి ఒక నిమిషం అలా ఒక అర నిమిషం తిప్పామంటే అండి ఆ పప్పులన్నీ కూడా చక్కగా గ్రైండ్ అయిపోతాయి. ఆ తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము ఇంకొకసారి తిప్పుకోవాలి. నాది మరీ చిన్న బౌల్ అవడం వల్ల ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసి అనుకోండి, అది తిప్పంగానే పక్క నుంచి కారిపోయి మిక్సీ అంతా గందరగోళం అయిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం వాటర్ జాగ్రత్తగా పోసి నేను గట్టిగా పేస్ట్ లాగా తిప్పుకొని ఆ తర్వాత రిమైనింగ్ వాటర్ యాడ్ చేసుకుంటాను. చూడండి చట్నీ మీకు చాలా టైట్గా కనిపిస్తుంది. దానికి సరిపడిన నీళ్ళు ఇప్పుడు కొద్దిగా పోసి ఇట్లా గిల కొడితే మనకి అతుక్కుపోయి ఉన్నదంతా పల్లిది చట్నీ మొత్తం చక్కగా వాటర్లో కలిసిపోతుంది. ఆ వాటర్ని మనం ఈ చట్నీలో కలిపేసుకుంటే కావాల్సినంత లూజ్ అనేది మనం తినడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. సో చట్నీ అనేది రెడీ అయిపోయింది, తాలింపులో వేసేసాము. దీన్ని ఒక చిన్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుంటే డైనింగ్ టేబుల్ మీద పెద్ద ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది. ప్లస్ చూడడానికి కూడా సర్వింగ్కి మనకి బౌల్ కన్వీనియంట్ సైజ్ ఉంటుంది అనమాట. బండిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటే ఇబ్బంది కదండి. సో ఎప్పుడైనా సరే మనం కుక్ చేసిన తర్వాత ఆ ఐటమ్స్ని మళ్ళీ సర్వింగ్ బౌల్స్లోకి మార్చేసుకుంటే స్పేస్ అనేది తక్కువ ఉంటుంది, ఫుడ్ కూడా చక్కగా నీట్గా ఆర్గనైజ్డ్గా మనం ఒక పక్కన పెట్టుకోవచ్చు. సో సరిపడా నీళ్ళు యాడ్ చేశాను, మనం కలిపిని సరిపోయినాయి, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇక చట్నీ బౌల్ పక్కకు పెట్టేస్తాను. సో ఇట్స్ డన్ అండి. ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నానో నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ ఏమన్నా
అంటే బ్లాగ్స్ అనేవి నాకు టిప్స్ అనేవి చెప్పడం అంటే మనం అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నామో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇదేంటంటే మనం ఏం పని చేస్తున్నాము అనేది నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు లంచ్ రొటీన్లోకి వచ్చేసాము. రైస్ ఆన్ చేశాను. రైస్తో పాటు పైన కరెక్ట్గా సరిపడా ప్లేట్ నాకు ఉండడం వల్ల దాని మీద నేను పెట్టేస్తాను. క్యాబేజీ అయినా, చిక్కుడుకాయలు అయినా, కాలీఫ్లవర్ అయినా, కాలీఫ్లవర్కి మోస్ట్లీ పెట్టాను ఎందుకంటే అవి మరీ సాఫ్ట్ అయిపోతాయి. సో ఆలు అయినా, చిలకడ దుంపలు మా పిల్లలకి బాయిల్ చేసి ఇవ్వాలన్నా రైస్ మీద పెట్టేస్తాను. ఆ నీరు అనేది ఆవిరి మళ్ళీ వాటర్ అన్నంలో పడకుండా ప్లేట్ మీద పెడతాను. ఆ చిల్లుల్లోంచి వచ్చిన ఆవిరికి అవి చక్కగా కుక్ అవుతాయి. ఎక్స్ట్రా ఎక్సెస్ వాటర్ అనేది ఆవిరి ఆ ప్లేట్లోనే ఉండిపోతుంది. జాగ్రత్తగా తీసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా నేను రైస్తో పాటు పెట్టుకున్నాను. అవి చక్కగా ఉడికిపోయి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనము పక్కన పెట్టుకొని చల్లారే లోపల ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసేసుకున్నాం అనుకోండి. ఒక పక్క తాలింపు నిదానంగా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం ఈ లోపల ఉన్న బంగాళదుంప తొక్కు అది తీసుకోవాలి కదా, చెక్కు పైనది. ఈ పని చేసుకున్నప్పుడు ఇది అవుతుంది. సైమల్టేనియస్గా రెండు చేసేసుకోవచ్చు అనమాట. నేను ఆయిల్ పెట్టాను, ఆవాలు జీలకర్ర వేసేసాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా ఇప్పుడే వేసేసి ఇక అవి నిదానంగా మగ్గుతూ ఉంటాయి కాబట్టి ఐలో నుంచి ఉన్న స్టవ్ని సిమ్లోకి మార్చేసేసుకుంటే, ఎందుకంటే ఐలో పెట్టామంటే తొందరగా మగ్గిపోతాయి. ఇక్కడ ఇంకా నేను చెక్కు తీయలేదు కదా, ఈ చెక్కు తీసుకునే లోపల దీన్ని సిమ్లో పెట్టుకుంటే నిదానంగా ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఈ లోపల అవి చేసేసి యాడ్ చేసేసుకోవచ్చు. సో నాది వర్క్ అయిపోయిందండి. ఉల్లిపాయలు కూడా చూసారు కదా, అటు ఇటు బ్యాలెన్సింగ్ సరిపోయింది. మనకి ఇది మగ్గే టైంకి మనము ముక్కలు కూడా అన్నీ ఆలుగడ్డల ముక్కల మీద చెక్కు తీసేసాము. సో ఫస్ట్ పసుపు వేసుకుంటే ఈ పసుపు కలర్ అనేది ఆయిల్లో చక్కగా అబ్జార్బ్ అయిపోయి మనం ముక్కలు వేసినప్పుడు అన్ని పీసెస్కి సమానంగా పడుతుంది అనమాట. కర్రీ అనేది చూడడానికి మంచిగా లుక్ బాగుంటుంది. ఈ ముక్కలు ఆల్రెడీ వేగిపోయినాయి కదండి, అవి మళ్ళీ ఎక్కువ ఫ్రై అయిపోకుండా నేను జస్ట్ హడావిడిగా ఒక 2 ఆలు పీసెస్ వేసేసి కలిపేసి ఉంచితే అవి మరీ మాడిపోకుండా జస్ట్ కుక్ అవుతుంటే ఈ లోపల మనం కట్ చేసుకునే ఆలు కట్ చేసుకుని వేసేసుకుంటే కర్రీ చేసేసుకోవచ్చు సింపుల్. ఇవి ఆల్రెడీ ఉడికున్నాయి కాబట్టి మనకి పెద్దగా ఎక్కువ టైం పట్టదు. మనము మినిమంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసేసి దాంట్లో సరిపడా ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి నేను కొంచెం ఫ్లేవర్ బాగుండడానికి కొద్దిగా మీట్ మసాలా వేస్తాను ఆలూలో. అది వేసేసి మీరు కలుపుకుండా మూత పెట్టేసుకుంటే ఒక 5 minutes కలపకుండా ఉంచారు అంటే, మధ్యలో ఒక్కసారి మూత తీసి కలిపి మళ్ళీ పెట్టారంటే ఒక 5 to 7 minutes కలపకుండా మూత పెట్టేస్తే చక్కగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అవి పదార్థాలన్నీ ముక్కలకు మంచిగా పట్టుకొని కూర చాలా బాగుంటుంది. మీరు సాంబార్ కానీ లేదంటే ఏదైనా టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇవి చేసుకున్నప్పుడు దానికి సైమల్టేనియస్గా ఇది చేసుకుని, నాకు ఆల్రెడీ ఇంట్లో పప్పు ఉంది కాబట్టి ఓన్లీ ఫ్రై ప్రిఫర్ చేస్తున్నాను. మా పిల్లలకి ఇది ప్లెయిన్గా పంపించినా కూడా వాళ్ళకి హ్యాపీ అనమాట. ఆలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా ఈ ఆలు కర్రీ ఒకటి చేస్తే నాకు ఇంకా వేరే ఆప్షన్ వేరే ఎదుర్కోవాల్సిన అవసరం లేదనమాట. అదే వాళ్ళు అడ్జస్ట్ అయితే తినట్లేదు. మీట్ మసాలా వేసేసి చక్కగా కలిపి మూత పెట్టేసామంటే అవి కదలకుండా ఉంటే మంచిగా ఉడికిన ముక్కలకి ఫ్లేవర్స్ అన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫాస్ట్గా కూడా అయిపోయింది. మనం చేసిన ఏముందండి, ఉడకపెట్టాము, తీసాము, తాలింపు వేసుకున్నాం, కలిపాము, అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. సో అది అయిపోయే లోపల అక్కడ కదలకుండా ఉండే ఒక 5-10 నిమిషాల టైం లోపల నేను నా బాస్కెట్స్ మా పిల్లలని సర్దేస్తాను. మా పిల్లలకి కానీ ఇంట్లో వంటకని ఎక్కడ పాసిబుల్ ఇక్కడ నేను స్టీల్ ఐటమ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. ప్లాస్టిక్ ఇక అది డ్రై ఐటమ్స్ మనం కొన్ని ఉప్పు, కారాలు అలా పెట్టుకున్నా కూడా ఏమంటారు త్వరగా ఉండే వెజిలే పాడైపోతుంది కాబట్టి అలాంటి ప్లేసెస్లో తప్ప నార్మల్గా అయితే నేను స్టీలే యూజ్ చేస్తాను. ఇవన్నీ ఒక్కసారి మనం నాప్కిన్తో తుడుచుకుంటే ఎక్కడైనా సబ్బు మరకలు అవి ఉన్నా కూడా క్లీన్గా పోతాయి అన్నమాట. ఆ తర్వాత ఎవరికి పెట్టేది వాళ్ళది రైస్. ఈ బౌల్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఏం చేశానంటే వాళ్ళది పేర్లు రాయించాను బౌల్స్ మీద. చూసుకుంటాను మూతల మీద వాళ్ళ పేరు రాయడం మర్చిపోయాను. అందుకని నేను ఏం చేశానంటే చాకుతోటి ఇట్లాగా ఒక సైజు జస్ట్ 7x3 అని మా అమ్మాయి మూత మీద పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక మూత ఇంకో బాక్స్ పెట్టాలంటే అది ఫిక్స్ అయిపోతుంది, ఇంకా రాదు, గట్టిగా కొట్టాలి అని కిందేసి. అట్లా స్టార్టింగ్లో కొన్నప్పుడు అయింది. అప్పుడు ఈ మూతలు ఒకటి వేరేషన్ ఎట్లా చూసుకోవాలి, వాళ్ళు గిన్నెలకి వేసారని మూతలకి రాలేదు. సో చాకుతో గీకని అదేం గీతలేం పోలేదు, విజిబుల్గా కనిపిస్తూనే ఉన్నాయి. సో ఆ చిన్న టెక్నిక్ తోటి వాళ్ళిద్దరి మూతలు, గిన్నెలు కొద్దిగా నేను వేరియేషన్ చూసుకొని ప్యాకింగ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఒకసారి ఎంత టైం అయిపోయింది, హడావిడిగా చేస్తూ ఉంటే మూత ఒకదాని బదులు ఇంకో దానికి పెట్టేసి స్టక్ అయిపోయాయి బిగినింగ్.
కొంచెం వీటితో ఉన్న డిసడ్వాంటేజ్ ఇది. ప్లాస్టిక్ అయితే మనకి కలర్స్ కాబట్టి వేరియేషన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ సేమ్ ఉన్నాయి కదా, కొద్ది కష్టం. మా పిల్లలకి, మా బాబుకి అయినా, మా అమ్మాయికి అయినా నెయ్యి కోసం నేను సపరేట్గా రోజు పెరుగు మీద నెయ్యి తీసి ఒక 1 వీక్ స్టోర్ చేసి నెయ్యి చేస్తూ ఉంటాను వాళ్ళకి సపరేట్గా. ఇంట్లో చేసిన నెయ్యి వాడుతూ ఉంటాను నేను. ఇంకా బాక్స్లన్నీ సర్దేసేస్తే బాక్సెస్కి కూడా నేను క్యారియర్స్ 2 డిఫరెంట్ కలర్స్, మా అమ్మాయివన్నీ పింక్ షేడ్స్, మా అబ్బాయి కొంచెం డిఫరెంట్ కలర్ ఎల్లోనో గ్రీనో అట్లా ప్రిఫర్ చేసి వాళ్ళ నాప్కిన్స్ కూడా ఆ కలర్ మ్యాచ్ అయ్యేలాగా వేసి పంపిస్తూ ఉంటాను. వాళ్ళ చాయిస్ అనమాట అది. షీ ఆల్వేస్ ప్రిఫర్స్ పింక్. వీడికి ఇంకే కలర్, చిన్నోడు కాబట్టి వాడు 3rd క్లాసే కదా, వాడు పెద్దగా ఇబ్బంది ఏం పెట్టాడు. సో అన్నీ సర్దడం అయిపోయింది. అది మా అబ్బాయి బాస్కెట్, ఇది మా అమ్మాయి బాస్కెట్. పెద్దదేమో మా అమ్మాయికి కింద దాంట్లో ఏదైనా స్నాక్ ఐటెం లాగా పెడతాను. మా వాడికి పెట్టాను, ఎందుకంటే వాడు స్కూల్ అయిపోగానే వచ్చేస్తాడు కాబట్టి ఓన్లీ లంచ్ వరకు ప్యాక్ చేస్తే తనకు ఇంకొంచెం స్నాక్ లాగా ఏదైనా ఉంటుందని కింద బౌల్లో ఏదైనా లడ్డు ఏదో ఒకటి చేసి, అక్కడ కనిపించే స్టీల్ డబ్బాలు కూడా మా మదర్ మాకు చేసి పంపించిన స్నాక్స్ అండి. నా వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.